శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద మాస శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద బహుళ దశమి మంగళవారము. ఆర్ద్ర నక్షత్రము. ఆర్ద్ర నక్షత్రము పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు స్వామివారిని ఓం నమ శివాయ అనే పంచాక్షరితో ధ్యానం చేస్తే ఆ పరమేశ్వరుడు మనకు దివ్యానుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఇక మంగళవారము మంగళగౌరీదేవికి ఎంతో ప్రీతికరమైనది. అమ్మవారిని పసుపు కుంకుమలతో ధూప దీప నైవేద్యాలతో అర్చించి అమ్మవారికి పాయసాన్ని నివేదనం చేసి ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని పారాయణం చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది ఎంతో దివ్యమైన శ్లోకరత్నము. ఇక ఆంజనేయ స్వామి వారిని సింధూరముతో అర్చించి వడలు అరటి పండ్లు తమలపాకులతో అర్చిస్తే ఆ స్వామి దివ్యానుగ్రహం కలుగుతుంది. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట పల్గుణ సక పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతా శోక వినాశన లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప అంటూ ఈ దివ్య శ్లోకరత్నాన్ని పారాయణం చేస్తే ఆంజనేయ స్వామి వారి దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకిత నిలీయంతే తోయే నియతమనిమేషా సపరికాః ఇయంచ శ్రీర్బద్ధ చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీ కనులు నువ్వు రెప్పవేయని కళ్ళు నీవి. చేపల వంటి సౌందర్యము, మీనాల వంటి సౌందర్యము ఉన్న అమ్మవారివి. ఇక కమలాలతో పోలుస్తారు కవులు. కానీ ఆ చేపలు కూడా నీ నేత్ర సౌందర్యాన్ని చూసి నీళ్లలో దాక్కున్నాయి. ఇక కమలాలేమో కేవలం రాత్రి మాత్రమే వికసిస్తాయి. కానీ నీ దివ్యనేత్రాలు పగలు రాత్రి ఎప్పుడు వికసించి నీ భక్తుల మీద ముల్లోకాల మీద నీ కరుణారస దృష్టిని కటాక్షిస్తూ ఉంటాయమ్మా. నీ కనులు ఎంతో మహిమాన్వితమైన నీ దివ్య కటాక్షాన్ని మాపై కూడా ప్రసరింపచేయమ్మా అంటూ ఈ శంకరాచార్యులు వారు ఈ దివ్య శ్లోకరత్నాన్ని మనకు అనుగ్రహించారు. ఈ శ్లోకరత్నాన్ని పారాయణం చేస్తే అమ్మవారి దివ్య అనుగ్రహం కలుగుతుంది. ఇక అమ్మవారిని బ్రహ్మాది దేవతలు సప్తఋషులతో కూడి మనము భజన చేద్దాము. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి